పెద్దరికంలో జగపతి బాబుకు హీరోయిన్ గా నటించిన సుకన్య గుర్తుకురావచ్చు. ఈ జంటని శ్రీమంతుడిలో మహేష్ బాబు కన్నవారిగా నటించారు. అలాగా కూడా సుకన్యను గుర్తుకు తెచ్చుకోవచ్చు. అయితే ఆ తరం ప్రేక్షకులకు మాత్రం సుకన్య అంటే తేనె మనసులు సుకన్య అనే గుర్తుకు వస్తుంది. సినిమాల్లో నటించడానికి బంగారం లాంటి కాపురం కూల్చుకున్న నటిగాను సుకన్య పేరొంది. సుకన్య జీవితం లాంటివి సినిమాల్లోనూ కనిపిస్తాయి. అమితాబ్ బచ్చన్, రేఖా జంటగా నటించిన దో అంజానీ, జాకీ ష్రాఫ్ హీరోగా రూపొందిన ఆయన, రాజశేఖర్, రమ్యకృష్ణ నటించిన దీర్ఘ సుమంగళి లాంటి సినిమాల్లో అందంతో ఏమైనా సాధించవచ్చునని హీరోయిన్ కథలు ఉంటాయి. ఆ సినిమాలు చూసిన వారికి తేనె మనసులు సుకన్య కథ వింటే ఆమె జీవితం చూసే ఆ కథలు పుట్టాయేమో అనిపిస్తూ ఉంటుంది. రాజమండ్రికి సమీపంలోని ఓ గ్రామంలో సుకన్య 1942లో జన్మించారు. ఆ తర్వాత రాజమండ్రిలోనే సుకన్య ఉంటూ ఉండేవారు. అప్పట్లో ఉన్నవాళ్లకే రేడియోలు, గ్రామ్ఫోన్స్ ఉండేవి. సుకన్య కన్నవారింట్లోనూ రేడియో ఉండేది. అందులో వచ్చే పాటలు వింటూ డాన్సులు చేసేది సుకన్య. రాజమండ్రిలోనూ ఓసారి షూటింగ్కు వచ్చిన సినిమా తారాలను చూసిన సుకన్యకు తాను ఏ రోజైనా సినిమా హీరోయిన్ కావాలన్న అభిలాష కలిగింది. పైగా ఆమెను చూసి సన్నిహితులు అచ్చు సినిమా తారలా ఉన్నావని చెప్తూ ఉండేవారు. అలా ఆశల పల్లకీలో ఊరేగుతున్న సుకన్యకు ఇంట్లో వాళ్లు పెళ్లి చేశారు. ఆమె భర్త మంచి హోదాగల ఆఫీసర్. ఆ రోజుల్లోనే ఆయన ఎంఏ ఇంగ్లీష్ చేశారు. సుకన్యకు పెళ్లైన కొన్నాళ్లకే ఓ పాప పుట్టింది. అయినా ఆమెలో నటి కావాలన్న తపన తరగలేదు. ఆమె భర్తకు జర్మనీలో మంచి ఆదాయం ఉన్న ఉద్యోగం వచ్చింది. తనతో పాటు భార్యను, బిడ్డను తీసుకుపోవాలని ఆమె భర్త ఆశించారు. అదే సమయంలో అందరూ కొత్తవారితో తేనె మనసులు తీసే యోచనలో ఉన్న ఆదుర్తి సుబ్బారావు పేపర్లో నూతన నటీనటుల కోసం ప్రకటన ఇచ్చారు. అది చూసిన సుకన్య తన అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవాలని ఆశించారు. దాంతో భర్తతో విదేశాలకు రానంటూ తెగేసి చెప్పారు. ఆయన నీ కర్మ అంటూ ఒక్కరే వెళ్లిపోయారు. మళ్లీ సుకన్య మొహం చూసినట్లు లేదు. ఆమె కూడా సినిమా మోజు వల్ల భర్తతో ఉండాలని ఆశించలేదు. ఆదుర్తి సుబ్బారావు, బాబు మూవీస్, సుందరం, తేనె మనసులు కొత్త తారల కోసం స్క్రీన్ టెస్ట్ నిర్వహించారు. తరువాతి రోజుల్లో మేటి తారలుగా వెలుగొందిన హేమమాలిని, జయలలిత సైతం ఆ స్క్రీన్ టెస్ట్కు అటెండ్ అయ్యారు. వారు సెలెక్ట్ కాలేకపోయారు. కానీ సంధ్యారాణి, సుకన్య ఎన్నిక కావడం గమనార్హం. ఇక కథానాయకుల పాత్రల కోసం కృష్ణ, రామ్మోహన్ను ఎంపిక చేశారు. నాయికల మధ్య కెమిస్ట్రీ బాగుండాలంటూ కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణిని వెంటేసుకుని ఆదుర్తి సుబ్బారావు, సుందరం, అసోసియేట్ కె విశ్వనాథ్ పిక్నిక్స్ చేశారు. ఆ సమయంలోనే ఆదుర్తిని సుకన్య అందం ఆకర్షించింది. అప్పటికే పెళ్లై సంతానం ఉన్న ఆదుర్తి కోరికను సినిమా అవకాశాల కోసం సుకన్య అంగీకరించింది. అలా వారిద్దరూ సహజీవనం మొదలెట్టారు. తేనె మనసులలో కృష్ణకు జోడీగా సుకన్య నటించారు. ఆ తర్వాత ఆదుర్తి దర్శకత్వంలోనే బాబు మూవీస్ తీసిన కన్నె మనసులలోనూ కృష్ణ, రామ్మోహన్, సంధ్యారాణి, సుకన్య నటించారు. అయితే జంటలు మారాయి. అదే సమయంలో బిఎన్ రెడ్డి తాను తెరకెక్కించిన రంగుల రాట్నంలో సుకన్యకు కీలక పాత్రనిచ్చారు. ఇందులో సూర్యంగా నటించిన రామ్మోహన్ భార్య వనజగా సుకన్య కనిపించారు. మహానటుడు ఎన్టీఆర్కు జోడీగా నటించే అవకాశం దక్కింది సుకన్యకు. 1967లో రూపొందిన ఘన విజయం సాధించిన శ్రీకృష్ణావతారంలో జాంబవతిగా నటించారు సుకన్య. అందులో ఆమెపై ఏమేమో అవుతుంది అంటూ సాగే పాటను చిత్రీకరించారు. ఆ పాటలోనూ సుకన్య భలేగా హొయలుపోయింది. బి విఠలాచార్య తాను తెరకెక్కించిన ఇద్దరు మునగాళ్లులో కాంతారావు, కృష్ణలను హీరోలుగా ఎంచుకున్నారు. ఆ సినిమాలో సంధ్యారాణి, సుకన్యలకు అవకాశం కల్పించారు. అందులో కృష్ణకు జోడీగా సంధ్యారాణి నటించగా కాంతారావును మోహించే లవణి పాత్రలో సుకన్య అభినయించారు. తేనె మనసులో నాటి పరిచయంతో కె విశ్వనాథ్ తాను తీసిన కలిసొచ్చిన అదృష్టంలో ఓ కీలక పాత్రను సుకన్యకు ఇచ్చారు. అందులో ఎన్టీఆర్ అన్నగా నటించిన సత్యనారాయణ భార్య పాత్రలో సుకన్య కనిపించారు. 1968లోనే ఆదుర్తి సుబ్బారావు, అక్కినేని కలిసి నిర్మించిన సుడిగుండాలులో అతి కీలకమైన పంకజం పాత్రలో సుకన్య నటించారు. ఈ సినిమాలతో పాటు నిశిరాత్రి 12 గంటలు అనే చిత్రంలోనూ సుకన్య నటించారు. అయితే ఆ సినిమా అనివార్య కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. తన అందంతో అగ్రపథంలో సాగవచ్చునని ఆశించింది సుకన్య. సినిమా జనానికి ఆమె అందం కొద్ది రోజులకే మొహం మొత్తింది. ఆదుర్తి సుబ్బారావు కూడా ఉత్తరాదిన చిత్రాలు తీస్తూ మెల్లగా సుకన్యకు దూరం జరిగారు. ఆపై సుకన్య తన కన్నవారితోనూ కూతురుతోనూ కలిసి జీవిస్తూ సాగారు. అప్పట్లో ఎస్ భావనారాయణ అనే నిర్మాత ఉండేవారు. ఆయన తెలుగువారైనా కన్నడలో అయితే ఖర్చు తగ్గుతుందని అక్కడ రాజ్ కుమార్తో సినిమాలు తీసేవారు. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన గోపాలుడు, భూపాలుడుకు నిర్వాహకునిగా పనిచేశారు. పలు తెలుగు, కన్నడ చిత్రాలకు కథకునిగాను వ్యవహరించారు భావనారాయణ.
ఆయన తనయునితో సుకన్య కూతురు వివాహం జరిగింది. కూతురు పెళ్లి చేసిన తర్వాత కొన్నాళ్లు సజావుగానే సాగింది సుకన్య జీవితం. 1990లో సుకన్య కన్నుమూశారు. సినిమాలపై మోజుతో కాపురాన్నే కొల్చుకున్న సుకన్య వెండితెరపై మాత్రం కోరుకున్న విధంగా వెలుగు చూడలేకపోయారు.